జార్ఖండ్ విద్యార్థులు రోడ్లపైకి ఎందుకు వచ్చారు? ఇది నీట్ కంటే ఎందుకు భిన్నం? దీనికోసం పూర్తిగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు 3-4 సంవత్సరాలు చదివి గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్ లీకేజు, ఇరెగ్యులేషన్స్, స్కామ్ అంటూ వార్తలు వస్తే మీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు అదే ప్రశ్నతో వేలాది మంది జార్ఖండ్ స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చారు. కానీ ఒక ప్రొటెస్ట్ గురించి దేశమంతటా ఎందుకు పెద్దగా మాట్లాడడం లేదు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు సమస్య ఏంటంటే జార్ఖండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం 2 ముఖ్యమైన రిక్రూట్మెంట్ బాడీస్ ఉన్నాయి. ఒకటి జేపీఎస్సి అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2 జేఎస్ఎస్సి అంటే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ రెండింటి ద్వారా సివిల్ సర్వీసెస్, గ్రూప్ సి జాబ్స్, టీచర్ పోస్టులు, ఇతర గవర్నమెంట్ వేకెన్సీస్ భర్తీ చేస్తారు. కానీ స్టూడెంట్స్ ఆరోపణ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ లో పేపర్ లీక్ జరిగిందని, ఓఎంఆర్ మ్యానిపులేషన్ జరిగిందని, రిజల్ట్స్ లో ఇరెగ్యులారిటీస్ ఉన్నాయని, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా లేదని చెబుతున్నారు. ఇది ఒక ఎగ్జామ్ విషయమే కాదు, గత కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీదే అనుమానాలు వస్తున్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఈ కారణంగా వేలాది మంది స్టూడెంట్స్ రాంచీలో పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. స్టూడెంట్ లీడర్ దేవేంద్రనాథ్ మెహతో నిరాహార దీక్ష చేస్తూ మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం అని చెబుతున్నారు. స్టూడెంట్స్ డిమాండ్ ఏంటంటే 14th జేపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి, పేపర్ లీక్ మీద ఇండిపెండెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ సిస్టమ్ మొత్తం రిఫార్మ్ చేయాలని కూడా అడుగుతున్నారు. అలాగే ఫ్యూచర్ ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాలని కోరుతున్నారు. ఈ ప్రొటెస్ట్ పెద్దది అవుతుండటంతో జార్ఖండ్ గవర్నమెంట్ స్పందించింది. చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సిఐడి ఎంక్వైరీ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్తో మీటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. చాలా మంది అడుగుతున్నారు, ఇది నీట్ ప్రొటెస్ట్ లాంటిదేనా? కొంతవరకు సిమిలారిటీ ఉంది. ఎందుకంటే రెండిట్లో స్టూడెంట్స్ ట్రాన్స్పరెన్సీ కోరుతున్నారు. ఫెయిర్ సెలక్షన్స్, మెరిట్ అనే అంశాలే ప్రధానంగా ఉన్నాయి. కానీ డిఫరెన్స్ కూడా ఉంది. నీట్ ఒక నేషనల్ ఎగ్జామ్, దేశమంతటా లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. అందుకే నేషనల్ మీడియా ఎక్కువ కవర్ చేసింది. కానీ జార్ఖండ్ ఇష్యూ మాత్రం స్టేట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ గురించి, అందుకే నేషనల్ కవరేజ్ తక్కువగా ఉంది. దీని అర్థం స్టూడెంట్ సమస్య చిన్నదని కాదు. గవర్నమెంట్ జాబ్స్ కోసం సంవత్సరాలుగా సిద్ధమవుతున్న వేలాది మంది స్టూడెంట్స్ జీవితాలకు సంబంధించిన విషయం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, జార్ఖండ్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజ్ సంబంధించి సీజేపీ ఎందుకు సపోర్ట్ చేయటం లేదు అని పోస్టులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే సీజేపీ ఫౌండర్ అభిజిత్ దేబ్కే పబ్లిక్గా స్టూడెంట్ సపోర్ట్ ప్రకటించారు. మేము స్టూడెంట్స్తో ఉన్నామని సోషల్ మీడియాలో కూడా చెప్పారు. అందువల్ల సీజేపీ అసలు సపోర్ట్ చేయడం లేదన్నదే కొంతవరకు నిజం కాదు. అయితే ఇక్కడ ప్రొటెస్ట్ ప్రారంభంలో రోజుల్లో పెద్దగా నేషనల్ అటెన్షన్ రాలేదనే విమర్శ మాత్రం చాలా చోట్ల కనిపించింది. ఈ విషయంలో నిజాలు తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ ద్వారానే తేలుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉందండి, ఏ రాష్ట్రంలో అయినా ఎగ్జామ్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. మెరిట్తో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. ఇది జార్ఖండ్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కర్ణాటక అయినా, లేదా దేశంలో ఏ రాష్ట్రం అయినా సరే. మీ అభిప్రాయం, గవర్నమెంట్ వెంటనే పూర్తి స్థాయి విచారణ చెయ్యాలా లేదా అన్నది మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి ప్లీజ్.